శ్రేష్ఠ గ్రంథముపై శ్రేష్ఠ గ్రంథముపై అనుదినము పఠించిన ప్రేమ తోడనం శ్రేష్ఠ గ్రంథముపై. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాస్తానికి వస్తున్నాను. గత వారం అంతా కూడా క్షేమాన్ని దయచేసినారు, మీకు వందనాలు. మరొక వారంలో మొదటి రోజు మీ పాస్తంలో చేరడానికి సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించి గణపరచాలని, మీ స్వరం విని నెమ్మది పొందాలని, ఆత్మీయంగా బలము పొందాలని మేమందరం వచ్చి ఉన్నాము. నా తండ్రి, మీ స్వరము నాకు వాకు వినిపింపచేయము. అద్భుతములు చేయు దేవుడవు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడవు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవా, మీ పాల్సన్నిధికి మేమందరం వస్తున్నాము. మీ స్వరాన్ని వినిపింపచేయము. ఓ తండ్రి, నేను తలపడను ఐగిడను నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటును మరుగుపరచము. మీ జీవగల మాటలు మాకు దయచేయము. నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకునమని, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ ఎవరైనా చదవండి. రెండు మాటలు ఉన్నాయి కదా ఇక్కడ. ఒకటో మాట ఏంటి? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. అది తెలిసిందా మీకు? మీకు తెలియను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు అంటే అర్థం ఏంటిది? ఆయన ఇంతకుముందు వేరే ఒక దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఇంతకుముందు వేరే దగ్గర ఉన్నతను ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. మనం చూడగలుగుతున్నామని అర్థం. ఇక రెండవ మాటలో ఏమని రాయబడింది? ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన లోపల పాపం ఉందా? ఏమీ లేదు అని. ఇప్పుడు మొదటి మాటలోకి వచ్చేద్దాం. మళ్ళీ పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాపములను తీసివేయడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడు అంటే వచ్చాడు, కనబడుతున్నాడు. ఎవరి పాపములు తీసివేయడానికి? ఎవరి పాపములు తీసివేయడానికి? ఎవరి పాపాలు తీసేయడానికి వచ్చినాడు? ఎవరు పాపం చేసిన వాళ్ళు ఎవరు? ఎంతమంది పాపం చేశారు? అందరూ, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. అంటే స్త్రీ అని, పురుషుడని, గొప్పవాడని, పేదవాడని, అధికారని, పనివాడని, ఇట్లాంటి భేదం ఏమైనా ఉందా? తెల్లవాడు నల్లవాడు అట్లాంటి భేదం ఏమైనా ఉందా? ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనం దీంట్లో తీసుకోవాల్సినటువంటి భాగం ఏంటంటే అందరం పాపం చేశాం. కాబట్టి ఈ పాపములను తీసివేయటకయే, ఈ పాపమును తీసివేయడం కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమయ్యారు అని చెప్తున్నాడు. అంటే వచ్చాడు. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నట్టే కదా. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆయన పరలోకమందున్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను అని రాయబడింది. ఏంటి రెఫరెన్స్ చెప్పండి? ఆది యందు వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేనికోసం ప్రత్యక్షమయ్యాడు? పాపమును తీసివేయడం కొరకే ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆయనలో పాపం ఉన్నదా? ఆయనలో ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులే అని చెప్తుంది.
ఆయనలో పాపం లేదు. అక్కడ పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ప్రత్యక్షమైన తర్వాత కూడా, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు నివసించిన తర్వాత కూడా ఆయనలో పాపముందా? ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పాపము గనక చేస్తే ఆయన అంగీకరించబడడు. పాపమును తీసివేయడానికి అంగీకారం అనేది ఉండదు. ఆయన పరిశుద్ధంగా పాపము లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించినారు. ఏమని రాయబడింది? ఇక ఆయన యందు పాపమేమీ లేదు అని రాయబడింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన గురించి తాను కూడా ఏమని చెప్పుకున్నాడు? నాలో పాపమున్నదని ఎవడు స్థాపింపగలడు? నాలో పాపమున్నదని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా ఉన్నాడు, మొదటిది. రెండవది, ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన ఇంతకు ముందే ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తుంది మనకి. ఏం చెప్తోంది వాక్యము? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అని, యేసుక్రీస్తు ప్రభు ఇంతకు ముందే ఉన్నవాడు అని, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని వాక్యం సెలవిస్తోంది. అయితే ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు అంటే పాపములను తీసివేయడం కొరకే ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయడం కొరకే ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నారు. ఎవరి పాపాలు తీసివేయడానికి అంటే అందరి పాపాలు. ఎవరి పాపాలు తీసివేయడానికి? ఒక క్రైస్తవుల యొక్క పాపాలనైనా కాదు, క్రైస్తవులు అయిన పిల్లల కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు, ఆయన సృష్టికర్త. తల్లి గర్భంలో ఆయన చేతులే అందరినీ నిరూపించినాయి. కుల మత భేదం ఏమీ లేదు. అందరినీ ప్రభువైన యేసుక్రీస్తుల వారే సృజించినారు. ఆయన సృష్టికర్త. అయితే వాళ్ళంతా ఏమయ్యారు? పాపములో చిక్కుబడి పాపము చేస్తూ నిత్య నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు. ఆ పాపమును తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరి పాపాలు తీసివేయడానికి? అందరి పాపాలు తీసివేయడానికి. ప్రపంచంలో పుట్టినటువంటి అందరి పాపాలు తీసివేయడం కొరకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు అందరి పాపాలు తీసివేయాలి అంటే ఆయనే అందరి సృష్టికర్త గనక, ఆయనే అందరిని నిర్మించినాడు గనక, ఆయనే అందరికి తండ్రి గనక ఆయన ఆ పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి పాపాలను తీసివేయకపోతే ఏమవుతుంది? పాపాలని కనుక తీసివేయలేదనుకో ఏం జరుగుతుంది? పాపాలు తీసివేయబడలేదు, పాపాలు అట్లాగే ఉన్నాయి. ఆయన సృష్టించినటువంటి పిల్లలమైన మనకు మన పాపాలు అన్నీ కూడా అట్లాగే నిలిచి ఉన్నాయనుకుందాం. అట్లాగే ఉంటే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో ఉన్నది జరుగుతుంది. ఇది ఒక క్లారిటీ రావాలి మనకి. 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణంలో పాలు పొందుతారు. పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పాపములు గనక తీసివేయబడకపోతే ఎక్కడికి వెళ్తాడు? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతాడు. ఎన్ని రోజులు? యుగ యుగాలు అందరూ కాలిపోతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరిపోయేది ఉండదు. సరే, ఆరిపోద్దా? కొద్ది సంవత్సరాల కంటే ఆరిపోదు. పురుగు కనుక చనిపోద్దా అంటే చనిపోదు. అంటే పురుగు అంటే మన ఆత్మ చనిపోద్దా? చనిపోదు. అది అట్లాగే ఉంటుంది. మంటలు అట్లాగే ఉంటాయి. యుగ యుగాలు మనం కాలిపోతూ ఉండాల్సిందే. కాబట్టి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనం పాపముతో ఉన్నాము. ఈ పాపముతో ఉండి గనక మనం చనిపోతే నరకంలో యుగయుగాలు కాలిపోతాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు కనుక ఆ మంటలల్లో మనం కాలిపోకూడదని, ఆ మంటల్లో ఆ నరక యాతన అనుభవించకూడదనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయకబడకపోతే, ఆ పాపంలోనే మనం ఉండి చనిపోతే యుగ యుగాలు అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుతాము. మరి ఎలా తీసేసాడు ఆ పాపాలన్నీ కూడా? ఎట్లా తీసివేయబడతాయి? ఎట్లా తీసివేయబడతాయి అంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారము. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. పాపాలని ఎలా తీసేశాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ పాపాలని ఎలా తీసేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము 22వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మన పాపములు తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చారు. అవునా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం వచ్చినాడు? పాపములను తీసివేయడం కోసం వచ్చినాడు. పాపములు తీసివేయబడకపోతే ఏమవుతుంది? అందరూ నరకానికి వెళ్తారు. కాబట్టి నరకానికి వెళ్ళొద్దు అంటే పాపములు తీసివేయబడాలి. పాపములు తీసివేయబడాలి అంటే ఎలా తీసివేయబడుతుంది? దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, అనగా దేవుని యొక్క చట్టం ప్రకారము. ఆ చట్టంలో ఏమని రాయబడిందంటే రక్తము చిందించితేనే పాపాలు అనేవి పోతాయి అని రాయబడింది. మన భారతదేశ చట్ట ప్రకారము దొంగతనం చేస్తే సెక్షన్ 340 ప్రకారం, సెక్షన్ 202 ప్రకారం ఏవో సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్స్ ప్రకారము ఆ దొంగకి శిక్షిస్తారు, ఆ దొంగని శిక్షిస్తారు. అవునా? ఈ చట్టాన్ని ఎవరు తయారు చేసుకున్నారు? ఎవరు తయారు చేశారు? దేవుడా? భారతదేశంలో ఉన్న మనమే మన కొరకు ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాం. దొంగతనం చేస్తే ఈ శిక్ష, ఇంకా వేరే వేరే పాపం చేస్తే కనుక తప్పులు చేస్తే కనుక ఈ శిక్ష అని చెప్పేసి మనం కొన్ని చట్టాలు తయారు చేసుకున్నాం. ఆ చట్టాలకు అనుగుణంగా కోర్టు వారు, జడ్జి గారు మనకి శిక్ష అనేది విధించరా? అట్లాగే దేవుని ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని చట్ట ప్రకారము ఒకని పాపములు పోవాలి అంటే ఏ శిక్ష విధించాలి? రక్తము ద్వారానే పాపానికి క్షమాపణ అనేది జరుగుతుంది అని దేవుని చట్టం చెప్తోంది. అర్థమవుతుందా? మన పాపాలు పోవాలంటే ఏం చేయాలా? రక్తం అనేది చిందించబడాలా. రక్తము ద్వారానే ఒకనికి పాప క్షమాపణ జరుగుతుంది. కోర్టులో శిక్ష విధించిన తర్వాత వాడు 3 నెలల 4 నెలల జైలు శిక్ష పడిన తర్వాతనే ఆ కేసు అనేది కొట్టేస్తారు. అట్లాగే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకోసం వచ్చినాడంటే పాపములు క్షమించడానికి, పాపములు తీసివేయడానికి వచ్చినాడు. ఆ పాపములు తీసివేయబడాలి అంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలా? రక్తం అనేది చిందించాలా. ఇప్పుడు ఆ వాక్యాన్ని మరలా చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన నేను రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఏ రక్తం చిందించాలా? ఎలాంటి రక్తం చిందించాలా? యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలు ప్రజలు తమ పాపములకు క్షమాపణ దొరకాలంటే వారు గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తాన్ని చిందించేవారు. అది కొద్ది రోజులు జరిగింది, కానీ ఆ రక్తం ద్వారా పాపములు క్షమించబడవు. మరి ఏ రక్తము ద్వారా క్షమించబడుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, నిజ దేవుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే పాపాలు క్షమించబడతాయి. పాపములకు రావలసిన శిక్షలో నుంచి విడుదల పొందుతాము. ఆ నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి ప్రవేశిస్తాము. ఎవరి రక్తం కావాలి? ప్రభువైన యేసుక్రీస్తుల వారి రక్తం కావాలి. ఆయన రక్తం ద్వారానే ఒక పాపికి క్షమాపణ దొరుకుతుంది. ఒక పాపికి నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటించబడతాడు. ఒకవేళ ఆయన రక్తం లేకపోతే, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ జరగకపోతే ఆ పాపి ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్తాడు. ఇది నువ్వు విన్నావు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే వారు రక్షించబడతారు. నీ పాపాలు క్షమించబడకపోతే, నీ పాపాలు తుడిచివేయబడకపోతే, నీ పాపాలు ఆయన రక్తం చేత కడగబడకపోతే, నీ పాప క్షమాపణ జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? నరకంలో వెళ్తాం. 2వ మరణాన్ని పాలు పొందుతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలిపోతాం. కాబట్టి అలా మనం కాలిపోకూడదనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. పాపములు తీసివేయాలని వచ్చినాడు. ఈరోజు నీ పాపములు తీసివేయబడ్డాయా? ఒకవేళ తీసివేయబడకపోతే యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను తీసివేస్తాడు.
ఆయన వచ్చిందే నీ పాపాలను తీసివేయడానికి. ఆయన వచ్చిందే ఆ నరక శిక్షల నుంచి నేను తప్పించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఎలా తీసివేస్తాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం తీసేస్తాడు. ధర్మశాస్త్రం ఏమని చెప్తోంది? ధర్మశాస్త్రము ఒకని పాపములు తీసివేయబడాలంటే రక్తం అనేది చిందించబడాలి. ఈ రక్తం ద్వారానే పాపములు క్షమించబడతాయి అని చెప్పింది. ఆ రక్తం ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ఎలాగ చిందించబడుతుంది? ఎలాగైనా చిందించాడు. ఎలాగ మన పాపములు తుడిచివేయబడతాయి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలు. ఏం జరగాల? మనల్ని పాపములో నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినారు. పాపములు తీసివేయడానికే వచ్చినాడు. వచ్చి ఏం చేశాడు? ఎలా తీసివేశాడు అంటే రక్తం చిందించితేనే పాపములో క్షమాపణ జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు అంటే, ఇప్పుడు చదవండి 5వ వచనంలో. ఇక ఏం చేశాడంటే ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి చాలు. రక్తం ఎలా వెళ్ళాలా? మన అతిక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో, మన పాపములు ఏవైతే ఉన్నాయో వాటికి రావలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద పడ్డది. ఆయన గాయపరిచారు. అర్థమవుతుందా చంటి? అర్థమవుతుందా? నీ అతిక్రమ క్రియలను బట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలు అంటే మన పాపములకు బట్టి ఆ పాపములకు రావలసినటువంటి శిక్ష అంతా ఆయన మీద పడ్డది. ఆయన కొట్టారు. ఎవరిని కొట్టాలి చెప్పండి? మనల్ని కొట్టాలా? మనం అతిక్రమాలు చేసాం, మనం పాపం చేసాం, మనం దౌర్జన్యం చేసినాం, మనం దొంగతనం చేసినాం, మనం మోసాలు చేసినాం, మనం అబద్ధాలు ఆడినాం. దీనికి రావలసినటువంటి శిక్ష ఎవరు పడాలా? మనల్ని కొట్టాలా. కానీ ఎవరు పడ్డారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించినాడు. ఇప్పుడు చదువు మళ్ళా మొదటిది అదే మాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియల్ని బట్టి, మనం చేసినటువంటి ఆ పాపములను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని గాయపరిచినారు. ఎలా గాయపరిచినారు తర్వాత చూద్దాం. తర్వాత ఇంకా నెక్స్ట్, మన దోషం బట్టి నలగొట్టబడి. ఎన్ని దోషాలు చేశావో ఆ దోషములన్నింటిని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. మన సమానార్థమైన శిక్ష ఆయన పడింది. సమానార్థమైన శిక్ష అంటే నీకైతే ఏ శిక్ష అయితే రావాలో ఆ శిక్ష కొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగగొట్టబడ్డాడు. గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. నలుగగొట్టబడడం అంటే 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ప్రెస్ చేయడం కదా, ఇలా నలిచేస్తాం కదా, ఇలా నలిచేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నలిచేయడము 2 రకాలుగా నలిచేయచ్చు. మనుషులనైతే శ్రమ పెట్టి శిక్షించి నలిచివేయచ్చు. రెండవది మానసికంగా కూడా నలిచేయచ్చు. మానసికంగా హింసించి, మాటల చేత హింసించి, బాధ పెట్టి కూడా నలిచేయచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అన్నారు చెప్పండి. ఆయన మొహం మీద ఉమ్మివేస్తే ఎంత బాధ ఉంటే చెప్పండి. 2 రకాల శిక్ష అనుభవించాడు ప్రభు. మొహం మీద ఉమ్మివేస్తే 2 రకాల నలగగొట్టబడడం జరుగుతుంది. ఒకటి, మొహం మీద ఉమ్మివేస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఎంత దారుణమైనటువంటి వ్యాధి అనిపిస్తుంది కదా. రెండవది ఏం జరుగుతుంది? లోపల ఎంత కుమిలిపోతాం మనము. అందరి ముందు మనల్ని మొహం మీద ఉమ్మివేస్తే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కుమిలిపోతాం, ఎంత ఏడుస్తాం. ఇలా ప్రభు నలగొట్టబడ్డాడు. ముసుగు వేసి ఆయనను గట్టిగా గుద్ది, నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించు, చెప్పు చూద్దాం అంటే ఎలా నలగొట్టబడుతున్నాడు? దెబ్బల చేత నలగొట్టబడుతున్నాడు. రెండవది మానసికంగా నలగొట్టబడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రవచించలేడా? ఆయన గుద్దింది ఎవడో ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఎట్లా హేళన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు అని. ఆయన నలగొట్టబడుతున్నాడు. ఎందుకని? సమానార్థమైన శిక్ష ఎవరికి రావాలి? నీకు నాకు రావాలి. నిన్ను కూడా ఎవరైనా
ఒకవేళ ఇప్పుడే మనం పోతున్నాం అనుకోండి, నీ వెనకాల షర్ట్కి ఏదైనా ఒక దారం కట్టి దానికి ఏదైనా పేపర్ కట్టేసి నువ్వు వెళ్తా ఉంటే నీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? అందరి ముందు రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటే నిన్ను చూసి అందరు ఎగతాళి చేస్తూ ఉంటే నీకు ఎట్లా ఉంటుంది? బాధ ఉంటుందా? బాధ ఉంటుందా? బాధ ఉంటుందా? మరి యేసుక్రీస్తు ప్రభుని కూడా అలా హేళన చేస్తూ ఉంటే ఆయన మానసికంగా నలగొట్టబడట్లేదా? ఎవరు నలగొట్టబడాలా? ఎవరు నలగొట్టబడాలి? అలాగా ఎవరికి ఆ శిక్ష రావాలి? ఎవరు గాయపరచబడాలి? గుద్దితే గాయాలు అవుతాయా కావా? కొరడాలు కొడితే గాయపరచబడతామా? గాయపరచబడమా? కొరడాలతో కొట్టి ఆయన గాయపరిచినారు. ఆయన మొహాన్ని, ఆయన గడ్డాన్ని పెరికివేసి ఆయన గాయపరిచినారు. ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన్ని గాయపరిచినారు. కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి ఆయన్ని గాయపరిచినారు. పక్కలో బల్లము పొడిచి ఆయన్ని గాయపరిచినారు. ఈ గాయాలన్నీ కూడా ఎవరు భరించాలా? ఎవరికి రావాలా? రావాలా లేదా? రావాలి. సమానార్థమైన శిక్ష, నీకు ఏదైతే శిక్ష వస్తుందో అదే శిక్షని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు. ఆయన గాయపరచబడ్డాడు. రెండోది, నలగగొట్టబడ్డాడు. మానసికంగా నలగగొట్టబడ్డాడు. శారీరకంగా యేసుక్రీస్తు ప్రభువు వారు నలగగొట్టబడ్డాడు. మొహం మీద ఆయన ముసుగు వేసి గుద్ది నిన్ను ప్రవచించింది ఎవరో చెప్పు అని భౌతికంగా నలగొట్టబడ్డాడు. మానసికంగా నలగొట్టబడ్డాడు. ఆయన మొహం మీద ఉమ్మివేసి ఆయన అవమానపరిచి ఆయన నలగగొట్టినారు. ఇంకా ఆయన ముందు మోకరించి ఆయన చేతికి రెల్లునిచ్చి యూదుల రాజా నీకు శుభమని చెప్పి అపహసించి అని రాయబడింది. ఏం చేశారు చెప్పండి? ఆయన ముందు మోకరించారంట సైనికులంతా కూడా. ఆయనకి రెల్లును ఒకటిచ్చి, ఇది నీది రాజదండం, అర్థం ఏంటంటే ఇది నీది రాజదండం పట్టుకో అని చెప్పేసి ఇచ్చి ఆ సైనికులంతా మోకరించి ఓ యూదుల రాజా నీకు శుభము అని హేళన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుని పిలాతు ఏమడిగాడు? నువ్వు రాజువా అని అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీవన్నట్టే. యేసు ప్రభు రాజా కాదా? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన నిజంగా ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనను పట్టుకొని అందరి ముందు ఒక రెల్లునిచ్చి ఇది నీ రాజదండం అన్నట్టుగా చూపించి మోకరించి హేళన చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి? అలా హేళన చేస్తే ఎంత మానసిక వేదన ఉంటుందో చెప్పండి? ఆయన పరిపూర్ణ మానవుడు, ఆయన పరిపూర్ణ దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. నిన్నెవరన్నా అట్లా హేళన చేసినప్పుడు ఎట్లా అనిపించింది చెప్పండి? బాధ అనిపించిందా? బాధ అనిపించలేదా? నిన్నెవరైనా హేళన చేసినప్పుడు, నిన్నెవరైనా అవమానపరిచినప్పుడు, నిన్నెవరైనా కొట్టినప్పుడు, అందరి మధ్యలో నిన్ను నిందించినప్పుడు ఎలా ఉంటుంది అది? ప్రభు నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు శిక్ష అంతా సమానార్థమైన శిక్ష ఆయన భరించినాడు. ఏం చేసినాడని రాయబడింది అక్కడ? 2 మాటలు రాయబడ్డాయి 53వ అధ్యాయం 5వ వచనంలో. 1, గాయపరచబడ్డాడు. గాయపరచబడ్డా లేదా? 2, ఆయన నలుగగొట్టబడ్డాడు. ఎవరి కొరకు? ఎందుకని? సమానార్థమైన శిక్ష అనుభవించి రక్తము కారిస్తేనే నీ పాపములో నుంచి నువ్వు విడిపించబడతావు. అర్థమైందా? ఎందుకు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నిన్ను పాపములో నుండి విడిపించడానికి వచ్చినాడు. పాపములో నుంచి విడిపించబడాలి అంటే, మనకు విడుదల జరగాలి అంటే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? రక్తం అనేది చిందించబడితేనే, రక్తము ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది. ఈ రక్తము ఎలా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన కొరకు చిందించినాడు అంటే, మనకు రావలసిన సమానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడు. వేసుకోవడం ద్వారా ఆ సమానార్థమైన శిక్ష ఏంటిది? నలగగొట్టబడడం. ఆ సమానార్థమైన శిక్ష ఏంటిది? గాయపరచబడము. ప్రభువుని గాయపరిస్తే ఏమొచ్చింది చెప్పండి? ఆ రక్తం వచ్చింది. నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి రక్తము నీ కొరకు దారలై ప్రవహించింది. రాత్రంతా ప్రభుని కొట్టినారు. ఉదయమే మరలా ఆ అంగీ తీసేసి ఆయన వస్త్రాన్ని ఆయనకి తొడిగించినారు. రాత్రంతా కొట్టి అంగీ మీద కొట్టేసి ఉదయమే ఆ చొక్కాన్ని తీసేస్తే వస్తుందా అండి? వాళ్ళు మెల్లగా తీస్తారా? నీకు
ఎంత బాధ ఉంటే చెప్పండి. లాగేశారు, మరలా ఆయన చొక్కాని ఆయనకి తొడిగించినారు, రాత్రంతా కొట్టారు, భోజనమేమీ లేదు, తిండి ఏమీ లేదు, శక్తి అంతా సన్నగిలింది, నడవలేని పరిస్థితే. ఆయన ప్రభునేసు క్రీస్తుల వారి మీద సిలువను మోపి కొండ మీదికి ఆయన దాన్ని వేసుకొని దాని భుజాన మోసుకొని ప్రభునేసు క్రీస్తుల వారు వెళ్ళినారు. ఆ సిలువను మోయలేక, ఆ సిలువ భారాన్ని తట్టుకోలేక ఆయన ఎన్నిసార్లు పడ్డాడో. ఆ సిలువ ఆయన మీదనే పడింది. ఈ బాధ అంతా, ఈ శ్రమ అంతా ఎవరి కొరకు భరించినాడు? ఎవరి కొరకు భరించినాడు? నీ కొరకే. రాత్రంతా కొరడా దెబ్బలు తిన్నది నీ కొరకే. వాళ్ళ చేత అవమానాలు భరించింది నీ కొరకే. ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించింది నీ కొరకే. సిలువను మోసుకుంటూ బలము లేకున్నా బాధతో, వేదనతో, భయంకరమైనటువంటి ఆ శ్రమతో ప్రభు నీ కొరకే సిలువను మోసుకుంటూ వెళ్ళినాడు. నీ కొరకే కాళ్లను చేతులను అప్పజెప్పినాడు. కాళ్ళు చేతులకి ఆయనకి మేకులు కొట్టబడ్డాయి. సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు 6 గంటలు నీ కొరకే వ్రేలాడినాడు. ఆయన రక్తమంతా కారిపోయేదాకా వ్రేలాడుతూనే ఉన్నాడు ప్రభువు. ఆయన రక్తమంతా దారులై ప్రవహించింది. గాయాల నుంచి రక్తమంతా ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ. ఆ రక్తము ద్వారానే మన పాపములు క్షమించబడతాయి కనుక ప్రభు ఆ భయంకరమైన శిక్ష నీ కొరకు, నా కొరకు భరించినాడు. కేక వేసి ప్రాణం విడిచినాడు. ప్రాణం విడిచిన తర్వాత ఏం చేశారు? ఒక సైనికుడు వచ్చి బల్లెముతో పక్కలో పొడిచినాడు. అప్పుడు ఏమొచ్చింది? రక్తమును నీళ్లును కారాయి. అంటే ఇంకా ఏదైతే రక్తం ఉందో ఆ రక్తమంతా నీ కొరకు కార్చినాడు. అనగా చివరి రక్తపు బొట్టు వరకు ప్రభు నీ కొరకు కార్చినాడు. కార్చినాడా లేదా? యేసయ్య నీ కొరకు దెబ్బలు తిన్నాడు. యేసయ్య నలగగొట్టబడ్డాడు. సమానార్థమైన శిక్ష భరించినాడు. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టించబడ్డాడు. ఆయన కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడ్డాయి. ఆయన రక్తమంతా దారులే ప్రవహించింది. చివరి రక్తపు బొట్టు వరకు ప్రభు నీ కొరకు, నా కొరకు కార్చినాడు. ఎందుకని ఆ రక్తం కార్చాల్సి వచ్చింది? ఆ రక్తం ద్వారానే నీకు పాప క్షమాపణ. నీ ఊరికి రాలే రక్షణ. మనకైతే ఉచితంగా వచ్చాడు ప్రభు. కానీ ఎన్ని దెబ్బలు తింటే, ఎంత అవమానం భరిస్తే ఆ రక్షణ మనకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను పాపములో నుంచి విడిపించడానికి వచ్చిన ఆయన పరిపూర్ణంగా కార్యాన్ని జరిగించినాడు. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయా? నిజంగా నరకములో నుంచి తప్పించబడ్డావా? పరలోకంకు వెళ్తా నేను, నా ప్రభు ఈరోజు వచ్చినా కూడా అనే శుభప్రదమైన నిరీక్షణ ఉందా? యేసయ్య త్వరగా రాయ్యా, ఇంకా ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి? నేను నిన్ను చూడాలి ప్రభువా, నీ గాయాల్ని నిన్ను తాకాలయ్యా, నీ ఒళ్ళోకి నేను రావాలి ప్రభువా, నా కొరకు ఎంత బాధను అనుభవించావయ్యా అని ఎవరు చెప్పగలరు? ఈరోజు నువ్వు చెప్పగలవా? ప్రభు నీ పాపములు తీసివేయడం కోసం వచ్చినాడు. ఆయన ఎవరు అని ఆ వాక్యం చెప్తోంది. 3వ అధ్యాయం 5వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఏమని చెప్తుంది? ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఇంతకు ముందే ఉన్నాడని చెప్తోంది. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు అని చెప్తోంది. ఆయన పరిశుద్ధుడు అని చెప్తోంది. ఆయన దేవుడు అని. ఆయన అక్కడ పరిశుద్ధుడే, భూలోకానికి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధంగా ఉండి నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు అని చెప్తోంది. కాబట్టి అలాంటి దేవుణ్ణి, నిన్ను నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించిన ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్తని మనం ఆరాధించాలా వద్దా? థ్యాంక్స్ చెప్పాలా వద్దా? నీ బంగారం కాదు, నీ వెండి కాదు, నీ డబ్బులు కాదు, నీ గొర్రెమేకలు కాదు యేసుక్రీస్తు ప్రభు అడిగేది. ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. నిజంగా నా పాపములు క్షమించినావయ్యా, నిజంగా నా కొరకు నలగగొట్టబడ్డావు, నిజంగా నా కొరకు గాయపరచబడ్డావు, నా కొరకు ఉమ్మి వేయించుకున్నావు, నా కొరకు పిడిగుద్దులు తిన్నావు, నా కొరకు కాళ్ళకు చేతులు మేకులు కొట్టించుకున్నావు, నా కొరకు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావు, నాకు రావలసిన శిక్ష అంతా భరించి రక్తమంతా కార్చినావు ప్రభా, చివరి బొట్టు వరకు నా కొరకు కార్చి నీ ప్రాణాన్ని ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పాలా వద్దా? చెప్పాలి. హృదయమారా చెప్పు. నువ్వు నిజంగా రక్షించబడితేనే చెప్పాలి. రక్షణ లేకుండా చెప్పకూడదు. అబద్ధాలు ఆడొద్దు. నువ్వు నిజంగా నరకం నుంచి తప్పించబడ్డావా? నిజంగా ఆయన రక్తము నీ పాపంలన్నీ కడిగిందా? నువ్వు ఆయన కుమారునిగా కుమార్తెగా చేయబడ్డావా? ఈ రోజు చచ్చిపోయినా పరలోకానికి వెళ్తాననే శుభప్రద నిరీక్షణ ఉందా? అయితే చెప్పు, లేకుంటే చెప్పవద్దు.
ఒకవేళ నేను చెప్పాలంటే మరి ఎట్లా? నా పాపములు క్షమించబడాలంటే ఎట్లా? నేను నరకంలో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటాలంటే ఎట్లా? నేను పరలోకంలో మరి యుగయుగాలు ఉండాలంటే ఎట్లా? అంటే ఈరోజే నువ్వు క్షమాపణ అడుగు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేయనని రాయబడింది. ఆయన వచ్చిందే నేను పరిశుద్ధినిగా చేయడానికి, ఆయన వచ్చిందే నీ పాపములు క్షమించడానికి, ఆయన వచ్చిందే నరకంలో నుంచి తప్పించడానికి, ఆ మేలుకరంగా నిన్ను చేయడానికే, ఆ నరకంలో నుంచి తప్పించడానికే వచ్చిన యేసయ్య ఈరోజు నీకు అది ఇస్తాడు. నువ్వు అడిగితే చాలు, యేసయ్య నేను నిజంగా పాపినయ్యా, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను బిడ్డగా చేయి, ఆ నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించయ్యా, పరలోకంలో ఉండే ధన్యత నాకు ఇవ్వు అని హృదయమార నువ్వు అడిగితే చాలు, మనస్ఫూర్తిగా అడిగితే చాలు. నేను నిజంగా పాపి నన్ను ఒప్పుకొని నా పాపాలు క్షమించు అని అడిగితే చాలు, ప్రభు క్షమిస్తాడు. నెట్టివేస్తాడా? ఆయన నెట్టివేసే దేవుడు కాదు. తల్లి అయినా మరుచునేమో కానీ మరువని ఎడబాయని దేవుడు ఆయన కనికరం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. ఈరోజు నువ్వు ఆరాధన చేయాలంటే ఈరోజు నువ్వు అడుగు. ఈరోజు నీ పాపములు క్షమించబడతాయి, ఈరోజే నరకంలో నుంచి తప్పించబడతావు, ఈరోజే పరలోకంలో ఉండే గొప్ప ధన్యతను వస్తుంది. అది ఎలా అడగాల? 100% అడగాల. ఏమని అడగాల? నేను నిజంగా పాపినని ఒప్పుకొని అడగాలి. పాపివా కాదా? ఉన్నాయా లేవా? పాపాలు ఉన్నాయి. అయితే ఆ పాపానికి రావాల్సిన శిక్ష యేసయ్య భరించాడని నమ్మి, నన్ను క్షమించు ప్రభువా, ఇక నేను పాపం జోలికి వెళ్ళను, నీవు చెప్పినట్టే నివసిస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తానని తీర్మానం చేసుకుని అడిగితే ప్రభు ఈరోజు నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. నిజంగా పాపాలు క్షమించబడితే నువ్వు ఆయన ఆరాధించాలి. ఎందుకని ఆరాధించాలి చంటి? నీ కొరకు దెబ్బలు తిన్నాడు కనుక థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మన కొరకు రక్తం కార్చాడు కనుక థ్యాంక్స్ చెప్పాలా వద్దా? కాబట్టి మన హృదయమారా మనం ఆయన ఆరాధించబద్దులమై ఉందాం. లేచి నిలబడదాము. లేచి నిలబడి ఆయన ఆరాధిస్తాం. పాట ద్వారా ఆరాధన చేస్తాము. తర్వాత